వైఎస్ఆర్ వైఎస్ఆర్ జోహార్ 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 వైఎస్ఆర్ వైఎస్ఆర్ అమర హై వైఎస్ఆర్ అమర హై వైఎస్ఆర్ అమర హై వైఎస్ఆర్ అమర హై వైఎస్ఆర్ ప్రజలతో మమైకమయ్యి మన జీవితమంతా ప్రజల కోసం దారిపోసి అన్ని రకాలుగా ప్రజలు ఆదుకొని కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల అభివృద్ధి కోసం ప్రజల కోసం ఒక దేశానికి ఒక మార్గదర్శకమైన మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన దీనికోసం నివాళులు అర్పించడానికి 75వ జయంతి అందరూ కలిసినాము. చాలా సంతోషంగా ఉంది. మా మదనపల్లి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించినాము. శనివారంలో వచ్చి చాలా బాగా ప్రోగ్రాం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈయన ఆశయాలతోనే ఈ ఆశయాలు ఏముండగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏముండగా దాని ప్రకారంగానే ఆవిర్భించిండే పార్టీ వచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇది కూడా సేమ్ అదే ఇష్యూస్తో అదే రకంగా ప్రజలకు ముందుకు వెళ్తున్నాము. ఆయన ఏవి ప్రజలకు చేశారో అదేవిధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారమే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు కొన్ని ఇది జరిగినాయి. ఏం జరిగాయి అనేది ఇంకా మనకే మిస్టరీగా ఉంది. ఖచ్చితంగా మదనపల్లిలో వైఎస్ఆర్సీపీ కూడా ఎగరవేసే ఇది ఉండింది. కానీ కొన్ని కారణాలు ఏమైనా తెలియలేదు. ఇది కూడా ముందుకు వస్తాయి రాను. ఖచ్చితంగా మేమందరూ తిరిగి ఏ రకంగా కలిసికట్టుగా ట్రై చేశామో, ఏ రకంగా కలిసికట్టుగా ఎలక్షన్ ఎదుర్కొన్నామో అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో కూడా మా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండి అన్ని రకాలుగా ప్రజలకు సహాయంగా ఉంటాము. అది కాకుండా కార్యకర్తలు కూడా తోడు ఉంటామని చెప్పి ఈ రకంగా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఇంతవరకు నాయకత్వ లక్షణాలలో తనకు సరిలేరెవరు అనే విధంగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం నాయకత్వం వహిస్తూ ఆయన పెట్టిన ప్రతి పథకం కూడా అప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఎవరూ చేయనంత గొప్పగా ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, పావుల వడ్డీ రుణాలు అయితేనేమి, 108 అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఇండ్లు, రేషన్ కార్డులు, ఈ విధంగా ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరం హెల్త్ ఇన్సూరెన్స్ 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇటువంటి పథకాలను చేపట్టి చరిత్రలో నిలిచిపోయిన మహానాయకుడు, మనందరి ప్రియతమ నేత. ఆయన 75వ జయంతి రోజు వచ్చిన నాయకులకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ వర్ధంతి చేసుకున్నాము. వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశారు. దీనికి ఎందుకంటే రాజశేఖర రెడ్డి లేని లోటు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నారు. ఎందుకంటే పేద వర్గాలందరికీ కూడా సపోర్ట్గా ఉండి ఈరోజు ఆయన లేని లోటు తెలుస్తుంటే అందరూ కూడా చాలా బాధతో ఈరోజు రాజశేఖర్ బర్త్డే అయిన దానివల్ల అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా రాజశేఖర్ బర్త్డే చేసుకుంటున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అలాంటి నాయకుడు కావాలని మనకెంతో అందరూ చేస్తున్నారు. దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో మన పార్టీ కోసము మన కోసము కృషి చేస్తున్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బర్త్డే చేసుకున్న అందరికీ ధన్యవాదాలు.